నమస్తే, నేను వర్మ. మనం ప్రస్తుతం నాడిపతి విలేజ్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సూక్ష్మ గోవుల సృష్టికర్త డాక్టర్ కృష్ణరాజు గారు. సార్, కృష్ణరాజు గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఒంగోలు ఆవునే హైయెస్ట్ హైట్ ఉన్న కవుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మీరు అలాంటి ఆవుని తలదన్నేలాగా ఇక్కడ ఈ నాడిపతి విలేజ్లో మినియేచర్ అని, మినీ కౌస్ అని, నాడిపతి నాయన కౌస్ అని కూడా చెప్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చెప్పండి, అసలు ఒంగోలు ఆవు హైట్ ఎంత ఉంటుంది? ప్రస్తుతం ఇక్కడ మనం ఎదురుగుండా ఉన్న ఆవు హైట్ ఎంత? మీరు సృష్టించిన ఈ నానో కౌస్ హైట్ ఎంత? మొత్తం ఒకసారి కంపేర్ చేసి చూపించగలరా? ఈ ఒంగోలు ఆవు హైట్ 4 అడుగులు ఉంటుందండి. ఇది హైయెస్ట్ హైట్ 1 ఫీట్ అండి, అంటే 12 అంగుళాలు. ఇది ఇంకా 8 అంగుళాలు ఈ ఆవు. ఈ 2 12 అంగుళాలు అన్నమాట. నేను స్టార్టింగ్ ఈ సైజు ఆవుల నుంచి తప్పతపాలుగా హైట్ తగ్గించుకుంటూ వచ్చాను. సహజంగా ఒంగోలు ఆవు అంటే 6 అడుగులు ఉంటుంది, ఇది 4 అడుగులు ఉంటుంది. ఇవి దీని నుంచి నెక్స్ట్ మనకు షార్ట్ బ్రీడ్ అంటే పొంగునూరు అనేది ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ బ్రీడ్. అందరూ ఏమనుకుంటారంటే ఈ ఆవులు పొంగునూరు అనేది వాడుకలో పడిపోయిందండి. ఇది పొంగునూరు జాతి కాదండి. పొంగునూరు అంటే మినిమం 3 to 5 ఫీట్ ఉంటుంది. పుట్టినప్పుడు ఎంత పిల్లలు పుట్టినా హైట్ అయ్యేటప్పటికి మీకు 3 to 5 ఫీట్ అవుద్ది. అయితే వాటి నుంచి మనం మీనేచర్ సైజ్ చేసామన్నమాట. అంటే 2.5 అడుగుల లోపు ఉండే విధంగా హైయెస్ట్. దాని తర్వాత మైక్రో జాతి అని 2 అడుగుల లోపు ఉండే విధంగా తయారు చేశారు. తర్వాత నాడిపతి నానో అని హైయెస్ట్ హైట్ 1 ఫీట్ ఇలా ఉండేలా చేసామన్నమాట. ఈ ఆవులకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. అంటే మనం ఎక్కడో కాకినాడ జిల్లాలో ఒక గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ ఖ్యాతి వ్యాపించింది. అలాగే రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, మన ఖండాంతరం కూడా దాటి ఆ దేశ అధ్యక్షులకు కూడా ఇవి వెళ్తున్నాయంటూ ఈ మధ్యన వార్తలు చూస్తున్నాయి. ఎంతవరకు వస్తుండేది? ఇది యాక్చువల్గా మన ఇండియన్ బ్రీడ్ వేరే కంట్రీకి ఇవ్వడానికి అనేది పర్మిషన్ లేదు. ఇప్పుడు వరకు నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాలని అనుకుంటాం లేదు. అయితే ఇది అంతమైపోయిన బ్రీడ్. మన దగ్గరే భారతదేశంలో ఉన్న ఏకైక బ్రీడ్ ఇది. అయితే రీసెంట్గా నాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మన చెప్పకూడదండి పేర్లు అవన్నీ. అందులో ఏంటంటే మన అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారికి మన ఆవులు కావాలని కోరుకుంటున్నారంట. ఆయనకి ఈ నాడిపతి బ్రీడ్ పంపించే ఏర్పాట్లు అనేది చేస్తున్నాం. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మనం పూర్వం మనం చూసుకుంటే కనుక రాజ్యాల మధ్య ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉండేది. ఇలాగా ఈ యానిమల్స్ కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు, కోడి పుంజులను కానీ. అంటే చూడండి, పూర్వకాలం మన కల్చర్ ఏంటంటే మన అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు అత్తోరింటికి అమ్మాయితో పాటు ఆవును కూడా పంపించేవారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సంఘీభావం, అంటే మంచి అండర్స్టాండింగ్ ఉండాలనే ఉద్దేశంతో ఆవు అనేది ఏంటంటే ఎందరికీ అండర్స్టాండింగ్ అనేది ఉంచుతుంది. ఇది ఆస్ట్రాలజీ థియరీ చెప్తుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో ఇదివరకు యుద్ధాలు కూడా జరిగితే ఈ ముందు ఆవుతో ఇచ్చిపుచ్చుకునేవారు, అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. అదేవిధంగా మన ఇండియాకి అమెరికాకి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మన భారతీయులే ఎక్కువగా అమెరికాలో ఉంటున్నారు. ఒక భవిష్యత్తులో మనకి అమ్మ మిల్లు ఇండియా అయితే నాన్న మిల్లు అమెరికా అన్నట్టుగా ఉంటుంది. అంటే అటు ఇటు మనకి ఇప్పుడు ఆంధ్ర హైదరాబాద్ ఎలా ఉంది, అలాగే భవిష్యత్తులో అమెరికా ఇండియా కూడా అవ్వాలి. అవే పరిస్థితి మనకి కావాలనే ఉద్దేశంతో కానీ అని అనుకుండొచ్చు. అయితే నాకు రీసెంట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇవి ట్రంప్ గారికి కావాలని అంటున్నారు. మన భారతదేశం యొక్క గొప్పతనం చాటే విధంగా మంచివి, చిన్నవి, అత్యంత చిన్నవి ఇవ్వాలని నన్ను అన్నారు. అందుకని ఆయనకి పంపించడానికి మన నాడిపతి బ్రీడ్ ఆవుల్ని మనం పంపించే ఏర్పాట్లు అనేది చేస్తాం. ఇప్పుడు వరకు ట్రైన్స్లోనో లేకపోతే ట్రక్స్ మీద లేకపోతే అంటే రోడ్ల మీద ఇది చెత్త కుండీళ్ళు ప్లాస్టిక్ తింటా కనపడుతున్నాయి. అలాంటిది ఆవు ఫ్లైట్ ఎక్కి అమెరికా దాకా వెళ్తుందంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం అండి. ఎందుకంటే మనం కాకినాడలో 60 ఆవులతో ఇక్కడికి వచ్చాం, ఈ విలేజ్కి వచ్చాం. అప్పుడు ఈ విలేజ్ పేరు లింగంపర్తి. 60 నుంచి ఇప్పుడు పెద్ద ఆవులు అయితే 3000 చిల్లర ఉన్నాయి, చిన్నపిల్లలు అయితే చిన్నవి మనం తయారు చేసిన బ్రీడ్లు అన్నీ కలిపి సుమారుగా 1000 దాకా అయినాయి. అంటే 60 ఆవులతో వచ్చినాయి, 6000 వరకు చేసాం. తర్వాత ఈ గ్రామానికి ఒక పేరు ఉండేది, దాన్ని మళ్ళీ ఇందులో ఒక పార్ట్ నాడిపతి గ్రామం చేశారు మన మోడీ గారు. దీన్ని రూరల్ టూరిజం స్పాట్ కింద ఈ త్వరలో రోడ్లు కూడా పడబోతున్నాయి. దీనికి చాలా సంతోషం. మనం వచ్చాక గ్రామానికే మన పేరు అయ్యిందంటే దాని గొప్పతనం అనేది మీరే చూడాలి. ఎందుకంటే ఇది రూరల్ టూరిజం, చాలామంది విజిటర్స్ వచ్చి వెళ్తున్నారు. వాళ్ళకి దీన్ని రూరల్ టూరిజం స్పాట్ చేయాలనే ఉద్దేశంతో అలా చేశారు. అదేవిధంగా మన ఆవులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకా ప్రముఖ వ్యాపారవేత్తలు, కింగ్స్ అందరూ విఐపీస్ ఇంట్లో మనం ఇప్పుడు పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఖండాంతర అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారి ఇంట్లో కూడా ఆవులు కావాలంటాం. అవి కూడా మన ఆవులనే ఆయన ఎంపిక చేసుకుంటాం. దీనికి మా ఆవుల తరపున మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఆయనకి ఏదో ఇచ్చాము, నేను ఏదో తీసుకున్నాం, ఎవరో ఇప్పించారు అనేది పక్కన పెడితే మన భారతదేశం యొక్క గొప్పతనం ఆవుల విషయంలో మళ్ళీ ఒకసారి మనం ప్రూవ్ చేసినట్టే కదా.
ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్తాను. అంటే ఈ గోవు అమెరికాలో వెళ్ళడం వల్ల మన ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం అలవడుతుందని మీరు భావిస్తున్నారా? అంతే కదండి. ఇప్పుడు మనకి అమెరికాకి మంచి అండర్స్టాండింగ్ బాగుండాలి అంటే ఇది మన గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు ద్వారా ఆ ఆవులు ఆయన ద్వారా అక్కడికి వెళ్తున్నాయి అంటే మరి దీన్ని ఏమనుకోవాలనేది మీరే నిర్ణయించాలి. సో ఒకటే చెప్తా ఉన్నారు డాక్టర్ కృష్ణరాజు గారు, ఆవు ఇంటికి దూరం అయింది, తిరిగి దాన్ని ఇంట్లోకి రప్పించడానికి నేను ఒక ప్రయోగం చేశాను. ఈ నేపథ్యంలో మినియేచర్, మినీ అలాగే నానో కౌస్కి సృష్టికర్తగా మొత్తం దేశవ్యాప్తంగా ఆ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అందరి ఇళ్లలోనూ కూడా ఈ నాడీపతి గోవులు ఉన్నాయి. ప్రస్తుతం ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంటికి కూడా ఈ ఆవులు వెళ్తుండడంతోనే ఖండాంతరకాయ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నాడీపతి గో బ్రీడ్ ఏదైతే ఉందో, నాడీపతి కౌ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి విశ్వవ్యాప్తం చెందుతాయని భావిస్తున్నారు. మరోవైపు ఆవు సాధు జంతువు, రెండు దేశాల మధ్య ఆవు ఎప్పుడైతే ఎక్స్చేంజ్ జరిగిందో మొత్తం రెండు దేశాల మధ్య కూడా సుహృద్భావ వాతావరణం నెలకొనవచ్చని డాక్టర్ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.